బాలు ఇంట్లో మీనా కోసం వెతుకుతూ ఉంటాడు. అయినా సరే మీనా కనిపించకపోయేసరికి కిచెన్లో నుండి వస్తుంది. అది చూసి బాలు అయితే ఏంటి మీనా ఇది, ఎప్పుడు నువ్వు ఆ కిచెన్లోనే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మీనా అయితే వంట చేస్తున్నానండి అని చెప్పి అంటుంది. నువ్వేమో వీళ్ళందరికీ వంట చేసి పెట్టు, వీళ్ళేమో కూర్చొని తింటారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మీనా అయితే ఏం కాదులేండి, వంట చేసేసరికి ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ప్రభావతి ఇప్పుడు తను వండి పెడితే ఏం జరుగుతుందంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని ప్రభావతి అలా అనేసరికి బాలు అయితే మీ అందరికీ ఎలా చెప్పాలో అలా బుద్ధి చెప్తాను, ఇప్పుడు కాదు కొద్దిసేపు పోయాక చెప్తాను మీకు అని చెప్పి అంటాడు. దాంతో మీనా అయితే అయ్యో మీరేం చేయకండి అని చెప్పి మీనా వాళ్ళందరితో బాలుతో అంటూ ఉంటుంది. ఇక బాలు మీనా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి రవి, శృతి వచ్చి అమ్మ మరికొద్దిసేపట్లో మేము కార్ బుక్ చేయబోతున్నామని చెప్పి అంటాడు. అది విని ప్రభావతి అయితే చాలా మంచిదిరా అని చెప్పి అంటుంది. మేము ఏది సెలెక్ట్ చేసుకుంటే మంచిది అని మనోజ్ని అడుగుతామమ్మా, మనోజ్ అనే దగ్గరకు వెళ్తామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి అయితే ఏంటి మనోజ్ అనే దగ్గరికి వెళ్తారా, వద్దురా ఫోన్ చేసి అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా ఫోన్ చేసి అడగను, డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్తాను, మనోజ్ అని నేను కలిసి మాట్లాడతానని చెప్పి రవి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రవి, శృతి అక్కడి నుండి వెళ్ళిపోతే ప్రభావతి అయితే మనోజ్కి ఫోన్ చేసి ఇలా చెప్పాలని అనుకుంటుంది. కానీ మనోజ్ బయట గేమ్స్ ఆడుతూ వాళ్ళ అమ్మ ఫోన్ని కట్ చేస్తాడు. అబ్బా మా అమ్మ ఎప్పుడు నా బుర్ర తింటూనే ఉంటుంది అని చెప్పి ఆ ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే కొద్దిసేపు ఆగితే నువ్వు దొరికిపోతావురా, ఫోన్ లిఫ్ట్ చేయరా అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తుంది. అయినా సరే మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా వదిలేస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రవి, శృతులకు మనోజ్ నిజస్వరూపం తెలిసిపోతుందా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.